స్వభావంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు. చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించాడు. ఎన్నో రకాలుగా సతాయించాడు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించాడు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇవాళ పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తూవాన్ పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? మీరు చెప్పురు. ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు అందరు, నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ. చెప్పురు, ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఒక్క కేసు అయినా పెట్టినా? పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద నన్ను ఒక కేసు పెట్టినా? ఎన్ని పాపాలు చేసారు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా. ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా. ఎవరినన్నా నేను కక్షతోనేమన్నా చేసినా? నమస్తే. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన భాష మీద చర్చ నడుస్తున్నది. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంకా పరుష పదజాలంతో మంచి బూతులతోని రెచ్చిపోతున్నారు. ఎంత దారుణంగా తయారంటే లీడర్లు బురదల బొరలాడే పందుల కంటే హీనంగా తయారయ్యారు ఈ దొంగలంతా. ఒకవైపున దోసుకుంటున్నారు, ఇంకోవైపున ప్రజల మైండ్ని మార్చడానికి, డైవర్ట్ చేయడానికి ఈ బూతులతోని విరుచుకుపడుతున్నారు ఒకరి మీద ఒకరు. మళ్ళీ సాయంత్రం అంతా కలుసుకుంటారు. సో ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. సో జనాలు కూడా ఆ వీడియోలు, వాళ్ళు మాట్లాడిన మాటలు చూసి ఎవరికి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంటే ఈ పార్టీ అయినా ఈ పార్టీ, ఆ పార్టీ అయినా ఆ పార్టీ. సో చాలా భయంకరమైన చేంజ్ మనలో కూడా రావాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో ఒక అంశం ప్రధానంగా మన తొలి వెలుగు ప్రస్తావిస్తూ వస్తున్నది. ఇప్పుడు కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడిండు. కేసీఆర్ని అరెస్ట్ చేసేది ఏమీ లేదిగా. అరెస్ట్ అంటే ఆయన మీద కేసులు కానీ చట్ట ప్రకారంగా ముందుకెళ్ళేది పెద్దగా ఏమీ లేదు అని తేల్చేసిండు. దేవుడే చూసుకుంటాడు, ఎవరి పాపాన వాడిపోతాడు. పైనుంచి దేవుడు చూస్తే కింద ఆయన కాలిరిగి పడిపోయిండు. ఆయన జైల్లో ఉన్న ఒకటే, ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే, అది కూడా జైలే. జైల్లో పెడితే ఆయనకి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. తిండి పెట్టాలి, మళ్ళీ అడిగితే మందు పోయాల్సిన పరిస్థితి కూడా రావచ్చేమో. సో ఇంత ఖర్చు అవుతుంది. సో అందుకే ఆయనకి ఆ ఫామ్ హౌసే బందీఖానా. ఈ ఫామ్ హౌస్లో నేను పెట్టిన పోలీసులే ఉన్నారు, జైల్లో కూడా ప్రభుత్వం తరపున పోలీసులే ఉంటారు అని ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి ట్యూన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇంకా అరెస్టులు ఉండవు అని చెప్తున్నాడు. ఎలక్షన్లకు ముందేం చెప్పిండు? సో ఇది మనం ఆలోచించాలి. దీని మీద మనం ఖచ్చితంగా డిబేట్ చేయాలి. నా ముందు తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో మీకు ఎట్లా అనిపించింది ఇది రెండోసారి ముఖ్యమంత్రి మాట్లాడడం? కేసీఆర్ మీద ఆయన్ని అరెస్ట్ చేసుడో జైల్లో పెట్టుడో అట్లాంటిది ఏమీ ఉండదుగా. ఆయన పాపాన ఆయన పోతాడు, దేవుడు చూస్తాడు. ఆల్రెడీ శిక్ష చేసిండు. ఓడిపోవడమే పెద్ద శిక్ష, ఫామ్ హౌస్లో పెట్టడమే పెద్ద శిక్ష, అదే బందీఖానా అంటున్నాడు. మీకు ఎట్లా అనిపిస్తున్నది? అదే ఇప్పుడు దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటారు అన్నారు కదా. దొరలు కలిసి రెండు రాజకీయ పార్టీల నాయకులు కలిసి వాటాలు పంచుకుంటారు అనేది జనానికి మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతున్నది. వాళ్ళు పెట్టుకున్నటువంటి పంచాయతీలలో జనాన్ని భాషతో కూడా డైవర్ట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అసలు మెయిన్ అంశాలను పక్కకు పెట్టి ఈ పాపాలు పుణ్యాలు, ఈ పురాణాల ముచ్చట్లు, పరాశకాల మాటలతోటి పరాశకం చేసినట్టుగా మాటల భాష కూడా పరాశకం చేసి అంత పైత్యం చూపిస్తున్నారు. కానీ వీళ్ళ పరువు ప్రజలల్లా పాతాళానికి పోయే పరిస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి చాలా స్ట్రాటజికల్గా ఇప్పుడు అదే మనం చాలాసార్లు ఇది మాట్లాడుతున్నాం. డే 1 ఈయన పవర్కి వచ్చిన కాడికెళ్ళి ముందు ఆయన చెప్పినటువంటి ప్రామిసెస్ ఏంటి? తెలంగాణకు గత 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దోపిడీకి గురైంది, అన్యాయానికి గురైంది, మోసాలకు గురైంది, దగాకు గురైంది, అవినీతి పాలైంది, ప్రజల సొమ్మును విచ్చలవిడిగా దుర్మార్గంగా కోట్లు వేల కోట్లు కాదు లక్షల కోట్లు తిని మింగిర్రు అనేది మనమనుడు ఒకటే కాదు.
ఈవెన్ రాజకీయ పార్టీలు బీజేపీ ఉన్నటువంటి టాప్ ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, వాళ్ళు మాట్లాడిండ్రు. రాహుల్ గాంధీ మాట్లాడిండు, ప్రియాంక గాంధీ మాట్లాడింది, మల్లికార్జున్ ఖార్గే మాట్లాడిండు. వీళ్ళందరి ప్రతినిధిగా రేవంత్ రెడ్డి కూడా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి చాలా అద్భుతంగా మాట్లాడి ఆయన కూడా. సో ఇవన్నీ విన్న జనాలు ఏంటంటే ఎస్ ఈ పైసలు కక్కిస్తారు, కక్కియాలి, వాళ్ళని జైలపాలు చేయాలి. నన్ను చిప్పకూడదు తినిపించిన వాళ్ళు, ఈయన చిప్పకూడు ఎందుకు తిన్నాడో జనానికి అందరికి ఎరికే. ఇలా చెప్పుకుంటూ చెప్తున్నా 118 181 కేసులు నా మీద పెట్టిండ్రు అన్నాడు. ఆ కేసులన్నీ ఏం కేసులు? ఈయన పెద్ద ఏమన్నా ప్రజల గురించి ఏమన్నా పోరాటాలు చేసి పోయినటువంటి కాదు కదా. అన్ని ఏవో పిచ్చి పిచ్చి ఫాల్తు కేసులు, అన్ని చీటింగ్ కేసులు కావచ్చు. ఇంకా కొన్ని కేసెస్ అయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి, పరువు తీసేటువంటి పరిస్థితిలో పాలకుల చేతులలో ఉండుకుంటూ వాళ్ళు వాటాలు పంచుకునే కాడికి వచ్చే కేసులలో పోయిన సంగతి మనకు అందరికీ ఎరికే, లక్షల రూపాయలు పెట్టేసి. సో ఇప్పుడు ఆ భాషతోటి వీళ్ళందరూ ఏంటంటే ఒక థాట్ పోలీసింగ్ చేస్తున్నారు జనం మీద. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఏంటంటే వాటాల లెక్క ఎక్కడో కుదిరింది వాళ్ళకి మధ్యలో కుదిరింది. అందుకని ఇప్పుడు ఒక్క కేసు నన్న కానీ ఇప్పుడు అందరూ మొత్తుకుంటున్నా, మనం కూడా మొత్తుకుంటున్నాం. నేను కూడా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్నప్పుడు చెప్పిన, నువ్వు వాళ్ళని కక్కిసి, నువ్వు వాళ్ళని జైలపాలు చేసి కేసులు పెట్టి ప్రాపర్గా ఆ పైసలు ప్రజల పైసలు కదా, ఈయన వాడండి మాఫ్ చేసేందుకు. దేవుడు అంటే ఏంటండి? ఏ పురాణం ముచ్చటి ఎక్కడి? దేవుడు ఎక్కడిది, పాపం ఎక్కడిది, పుణ్యం ఎక్కడిది? ఆ దేవుడు ఏదైనా ఉంటే చూసుకుంటాడు. తర్వాత సంగతి మనం ఆ సబ్జెక్టులకు పోతలేం. నీకు ప్రజాస్వామ్యబద్ధంగా, నీకు ఒక రాజ్యాంగబద్ధంగా నువ్వు వచ్చి ఇటువంటి అన్ని అన్యాయాలకు అరికట్టాలి, నువ్వు ప్రజల ధనాన్ని కాపాడాలి, మానాలు ప్రాణాలు కాపాడాలి అని నీకు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా నువ్వు అన్ని కాపాడాలి. ఎక్కడ భేషజాలు లేకుండా, దేనికి లొంగకుండా నువ్వు కాపాడాలని పెడితే నువ్వు వచ్చి నేనేమన్నా అన్ననా అంటే నీ ఆల్రెడీ వాటాలు మన వాటాదారులు ఏమైనా మనం పంచాయతీ పెట్టుకుంటే ఎట్లా? కానీ జర పెద్ద మనిషికి చెప్ప గురించి ఏం అనకుండా చెప్పుర్రి, నేను అన్నానే సాయి రెడ్డి ఇంత పెద్ద దోపిడీ ఎవరి కేసు పెట్టినానే అంటుండు. అరే ఇది ఎక్కడ ఎంత బహిరంగంగా అంటే జనం పిచ్చోళ్ళు అనుకుంటుర్రా? నాకు అర్థమైతలేదు. తెలంగాణ యువతరం లోపల సాగు చచ్చిపోయింది అనుకుంటుర్రా? అసలు ఇంత బహిరంగంగా వీళ్ళు ములాఖాత ఇద్దరు దాన్ని ఏంటంటే ఆయన అదే భాష తోలు తీస్తాను ఆయన అంటాడు, ఈయన కూడా తోలు తీస్తాను, వాడు బోటి అంటాడు, వాడు గుర్దకపురాలు అంటాడు. ఇవే ముచ్చట్లున్నాయి వీళ్ళే. ఇవి జనం మొత్తం విని ఈ భాష సైడ్ డైవర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది మొత్తం కంప్లీట్ గా. వాడు ఇంకో ఆయన ఇప్పుడు వాళ్ళ సమస్య రండగిండ అనే వాళ్ళ భాష, తుపాకీ ఎంకర రావడం అనేది. ఈ భాష సైడ్ కాకుండా అసలు అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం జరిగినాయి, ఎంత దోపిడీ జరిగింది, వీటిని చర్చకు రానియకుండా బాగా వ్యూహాత్మకంగా అందరు కలిసి చేస్తున్నారనేది నాకు అనిపిస్తుంది క్లియర్ గా. రేవంత్ రెడ్డి ఎంత అంటే నిర్లజ్జగా, నిర్సిగ్గుగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా ఎట్లా మాట్లాడుతున్నట్టు ఆయన కేసులలో ఇంకెక్కడ అక్కడ పోలీసు నాదే, ఇక్కడ పోలీసు నాదే అని. మరి నువ్వు ఎందుకు నా బిడ్డ అప్పుడు ఆడ కూడా ఆ పోలీసే, ఈడ ఆ పోలీసే కదా, ఉంటే 4 రోజులు అని ఉండనుంటివి ఉన్నారు కాదు. ఇప్పుడు జైల్లో ఉన్న పోలీస్ ని ఫామ్ హౌస్ లో ఉన్న పోలీస్ ఎట్లా పోలుస్తున్నాడు? ఆయన ఉన్న పోలీసులు ఆయనకు రక్షణగా ఉండడానికి పోయినారు. ఆడ కూడా అదే అనుకుంటున్నాయనే. ఆయన జైలు ఎట్లా అవుతుంది? కాదు, ఇప్పుడు ఆయన భాషలు అట్లే ఉన్నది. ఇప్పుడు అట్లన్నప్పుడు మరి పాకెట్ ప్లేయర్లను కూడా వేయద్దు, దొంగతనాన్ని వేయద్దు, క్రైమ్ ఏ క్రైమ్ లేదు, రేపులు చేసిన కూడా దేవుడు చూసుకుంటాడు. నీ పాపం ఇలా భర్తను చంపే ఆడోళ్ళని కూడా దేవుడు చూసుకుంటాడు, భార్యలను చంపే మొగోళ్ళని కూడా దేవుడు చూసుకుంటాడు. తండ్రిని ఎన్ఐఏలు ఎందుకు, వీళ్ళ జైలు ఎందుకు, నీకు నోటీసులు ఎందుకు, మమ్మల్ని తీసుకపోవడం ఎందుకు, మరి అన్ని దేవుడే చూసుకుంటాడు కదా. నువ్వెందుకే మరి ఉన్నది గడి వికెట్ ఎందుకు? దేనికున్నాడు ఆయన ముఖ్యమంత్రి? దేనికి? అసలు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక జూటా జంత్రి, ఉట్టి కంత్రి మాటలు ఆయన మాట్లాడేటని. ఫస్ట్ అసలు ఆయనకు ఒక్క నిమిషం కూడా ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత ఆయనకు లేదు. నేను తెలంగాణ జనానికి కూడా చెప్పాల్సింది అంటే ఈ పిచ్చి మాటలు, పరాష్కాలు, ఇవన్నీ వెకిలి చేష్టలు ఇవన్నీ వినుకుంటా మజాక్ అయిపోయింది. ఒక రాజ్యం అంటే, పాలన అంటే ఒక మజాక్ అయిపోయింది జనాలకు. ఇప్పుడు నేను మీకు చూపిస్తా అంటే ఎంత ఘోరం అన్యాయం. ఇప్పుడు ఒక దిక్కేమో ఆర్థిక దోపిడీ జరుగుతున్నది క్లియర్ కట్ గా. అదైతే మనం చూసినాం. ల్యాండ్స్ అయితే నువ్వు పొద్దున కూడా చెప్పిన 25 లక్షల ఎకరాలు. అరే మరి రాత్రి ధరణి రాగానే అంతకుముందేమో 53 లక్షల ఎకరాలు ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్. ధరణిళ్ళకి రాగానే 47 లక్షల ఎకరాలు అవుతుంది. 6 లక్షల ఎకరాలు ఎక్కడ పోయినాయి? ఎవరి ఖాతాలకు పోయినాయి? అవి తీయాలి కదా. ఫారెస్ట్ ల్యాండ్స్ ప్యూర్లీ అటవీ మనకు ఆక్సిజన్ ఇచ్చి మనల్ని మనుషులుగా బతికించేటువంటిది అడవి. అది ఆ భూములు నువ్వు బయటికి తీయాలంటే అన్న నువ్వు వాటాలు తీసుకుంటువి. 90,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు, దేవుని భూములు, ఎండోమెంట్ భూములు 90,000 ఎకరాలు ఉంటే 50,000 ఎకరాలే ధరిన కాడికి వచ్చిన, మిగతా 40,000 ఎకరాలు ఎక్కడ పోయినాయి? వక్ భూములు కావచ్చు. ఇట్లా మొత్తం కలిపితే 25 లక్షల ఎకరాలు మొత్తం కథ మాంఫట్ చేసి పడేసారు. వీళ్ళందరూ ములాఖాత్ అయినారు. ఈయనకు రేవంత్ రెడ్డికి వాటాలు వచ్చినాయి, ఈయన కుటుంబ సభ్యులకు వాటాలు వచ్చినాయి, ఈయన పార్టీలో కూడా చాలా మందికి వాటాలు వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఆ భాష మాట్లాడుతున్నారు. మేమేమంతా ఒకటే, మీరు పిచ్చోళ్ళు రాబాయి, జనాలు పిచ్చోళ్ళు రాబాయి అని. ఇంకో ఇన్సిడెంట్ ఇగో నేను మొన్న చూసిన. తల్లిదండ్రులు చదివించలేమని చెప్పడంతో 10వ తరగతి చదివినటువంటి ఆ పాప ఇగో చూడు ఇక్కడ నిజాంపేట్ దగ్గర మరియా అనే అమ్మాయి, మరిహా అమ్మాయి చనిపోయి సూసైడ్ చేసుకున్నది. అంటే ఇంటర్మీడియట్లో నేను జాయిన్ చేయించలేని చెప్తే
అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఓ దిక్కు తెలంగాణలో మొత్తం ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఉద్యోగాలు లేక వాటి గురించి అసలు చర్చ లేదు. నువ్వు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, నీ ప్రామిస్ కావచ్చు, తెలంగాణలో మొత్తం ఉద్యోగాలు మేము ఇచ్చేంత వరకు 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తా ప్రతి నెల అని చెప్పింది కదా. 2 నెలలు అవుతున్నది. అంతకుముందు డైలాగులేమో అద్భుతంగా డైలాగులు కొట్టిండి ముఖ్యమంత్రి. ఓ కారం పొడితోటి మంచి నూనెతో ఇవన్నీ ఇప్పుడు